వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమిని తీసుకువెళ్ళడానికి శారద చీర నగ పట్టుకుని చాలా సంతోషంగా గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో కూర్చుని వస్తూ ఉంటుంది. పూర్ణి ఏమో వెనక సీట్లో కూర్చుని చాలా సంతోషంగా ఉంటుంది. భూమి ఏమో గగన్ వస్తున్నాడని మంచి హాఫ్ శారీ కట్టుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుని రెడీ అవుతూ గగన్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. గగన్ కోసం వెయిట్ చేస్తూ శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటే పీస్ఫుల్గా కూర్చుని ఎందుకు సెటిల్ చేసుకోకూడదు, ఎందుకు మాట్లాడుకోకూడదు అని చెర్రీ రిక్వెస్టింగ్గా శరత్చంద్రకి నచ్చ చెబుతామని ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి, ఏంట్రా మీ మామయ్యకే నువ్వు సలహాలు ఇచ్చేంత వాడివి అయిపోయావా? మీ మామయ్యని రెచ్చగొట్టింది ఎవర్రా ఆ గగన్ గాడు? బొట్టు పెట్టి మరి భూమిని తీసుకువెళ్తానని ఛాలెంజ్ చేస్తాడా అని అపూర్వ అనగానే చెర్రీ బిందు గుండెలో రైట్ పగిలిపోతాయి. ఇక చెర్రీ గుండె అయితే ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటుంది. చెర్రీకి ఏమీ అర్థం కాక కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ప్రేమిస్తున్నది అని అడగటంతో ప్రేమిస్తున్నది భూమినే అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అలా గగన్ భూమిని ప్రేమిస్తున్నాడని చెర్రీ కన్ఫర్మ్ చేసుకుని చాలా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక అపూర్వ ఆ గగన్ గాడు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకముందే వాడిని షూట్ చేసి ప్రాణాలు తీసేసే బావా, ఇదిగో బావా రివాల్వర్, తీసుకో బావా అని రివాల్వర్ని తీసుకొచ్చి శరత్చంద్ర చేతిలో పెడుతుంది. ఎప్పుడెప్పుడు గగన్ వస్తాడా, వెంటనే షూట్ చేసేద్దామా అని శరత్చంద్ర కూడా రివాల్వర్ని రెడీగా పట్టుకుని ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్, భూమి, మిగతా అందరూ కూడా చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే గగన్ వాళ్ళ కారు బయట వచ్చి ఆగటంతో భూమి, కృష్ణప్రసాద్ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. గగన్, శారద, పూర్ణి చాలా సంతోషంగా అడుగు లోపల పెట్టబోతూ ఉంటారు. వెంటనే శరత్చంద్ర రివాల్వర్ పట్టుకుని, రేయ్ ఆగ్రా అంటూ గురి పెట్టేసి, అడుగు లోపల పెట్టావంటే షూట్ చేసి పారేస్తాను, ప్రాణాలు పోతాయి, బ్రతకాలనుకుంటే గనక వెనక్కి తిరిగిపో అని రివాల్వర్ని ఎదురుగా గురి పెట్టేసి శరత్చంద్ర వార్నింగ్ ఇస్తుంటే భూమి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇక్కడ నక్షత్ర తప్పించి అందరూ ఉంటారు. చరణ్కు కూడా గగన్, భూమి ప్రేమించుకుంటున్నారని క్లారిటీ వచ్చేస్తుంది. మరి భూమి నిజంగానే గగన్తో వెళ్తుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా?